ఎస్పీ స్థాయిలో వరకు పనిచేసినటువంటి మీరు, సో దీంట్లో సిఐడి ఏ రకంగా ముందుకెళ్ళబోతోంది, విచారణ ఎలా ఉండబోతోంది? నమస్కారం శ్రీహరి గారు, ప్యానల్లో సభ్యులకు కూడా నమస్కారం. ఇది యాక్చువల్ గా చాలా సీరియస్ అఫెన్స్ అండి. ఎందుకంటే ఎవరైనా సరే అంగబలం, అర్థబలం, రాజకీయ బలం, అధికార బలం ఉండేవాళ్ళు ఏదైనా చేయొచ్చు, ఎవరినైనా బెదిరించి ఏ ఆస్తినైనా కొట్టేయచ్చు అనేటటువంటిది ప్రజాస్వామ్యంలో ఇటువంటి టెండెన్సీని ఖచ్చితంగా దీన్ని అణచివేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసులో చూస్తే ఇది వేల కోట్ల రూపాయల కుంభకోణం. ఇది ఇందులో అత్యున్నత స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఇది లోకల్ పోలీసు చేసేటటువంటి కేసు కాదు. సిఐడి అనేటటువంటిది ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కాబట్టి సిఐడి చేయాలి. కానీ గతంలో సిఐడికి ఒక చెడ్డ పేరు వచ్చింది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారిని కొట్టి చంపబోయారనేటటువంటి అభియోగాలు కానీ, లేకపోతే ఈ సోషల్ మీడియాలో ఏదన్నా ఫార్వర్డ్ చేస్తే వాళ్ళని తీసుకొచ్చి కొట్టి కరెంట్లు పెట్టడం, కొట్టడం ఇలాంటివి చేశారు అనేటటువంటి. కానీ సిఐడి ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు సంస్థ, సిబిఐ లాగా, అమెరికాలో FBI లాగా. అలా మన రాష్ట్రానికి ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. ఏదైనా ఒక పెద్ద కుంభకోణం కానీ, లేకపోతే ఏదన్నా ఒక సెన్సేషనల్ అఫెన్సెస్ కానీ దర్యాప్తు చేసేటటువంటి సంస్థ. సరే, ఇప్పుడు గతంలో ఏదో సిఐడికి ఆ చెడ్డ పేరు వచ్చింది, ఓకే. బట్ సిఐడి ఇప్పుడు ఒక మంచి అధికారిని సిఐడికి చీఫ్ గా పెట్టారు. కాబట్టి సిఐడి ఇప్పుడు ఏం చేయాలంటే ఇది చాలా సీరియస్ అఫెన్స్. ఈ సీరియస్ అఫెన్స్ ని ఖచ్చితంగా ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ని వేసి ఒక సీనియర్ ఆఫీసర్ కంట్రోల్లో సీనియర్ ఆఫీసర్ హెడ్ గా ఉండి దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా ఈ ఆడిటింగ్ కూడా చాలా చేయాల్సినటువంటిది ఉన్నట్టుంది. ఎందుకంటే ఆడిటర్స్ వీళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయిన ఉంటుంది. సో ఇట్స్ సీరియస్ అఫెన్స్. ఖచ్చితంగా దీన్ని వాళ్ళు చేయాలి. అదే కాదు, దీనిలో ఈడీ, ఐటీ కూడా రావాలండి. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కదా, ఈడీ, ఐటీ కూడా ఇంత లార్జ్ స్కేల్లో ఇటువంటి కుంభకోణం జరిగిందంటే ఈడీ, ఐటీ మరి అది ఎలా వస్తుందో రాదో మాకు గవర్నమెంట్ లో ఉండేవాళ్ళు, ప్రభుత్వం అధికారంలో ఉండేవాళ్ళు చెప్పాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా సిఐడి చేసేటటువంటి కేసు ఇది. లేదంటే సిబిఐకి పంపించాలి. కానీ సిబిఐ మీద కూడా నమ్మకం పోయింది. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి కేసు చూసాం, ఆగిపోయింది. అలాగే మిగతా కేసులు కూడా ప్రోగ్రెస్ కనబడడం లేదు. కాబట్టి సిఐడి చేయడమే కరెక్ట్. సిఐడి ఖచ్చితంగా ఒక సీనియర్ అధికారిని పెట్టి, ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ని పెట్టి డే టు డే ప్రోగ్రెస్ చేయాలి. అంతేగాని సిఐడి ఇప్పుడు చేసేటటువంటి కేసులు కూడా నాకు మాజీ పోలీస్ అధికారిగా నాకైతే బాధగా ఉంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి కేసు 6 నెలల కిందట ఆయన